హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మగ్గం వర్క్లో బేసిక్గా మెటీరియల్ అనేది చూపించబోతున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బేసిక్ మెటీరియల్ అన్నమాట. ఇలా ఫ్రేమ్స్ వస్తాయి అన్నమాట, వుడెన్ ఫ్రేమ్స్ వస్తాయి. వీటిలో సైజెస్ ఉంటాయి, చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇవి సూదులు. ఆరీ వర్క్ చేయాలంటే, మగ్గం వర్క్ చేయాలంటే ఆరీ నీడిల్స్ కంపల్సరీగా ఉండాలి. వీటిలో సైజెస్ ఉంటాయి, ఇక్కడ చూసారా. ఇవి సన్నగా ఉంటాయి చూడండి. ఇదేమో సైజ్ అనమాట. ఇది దీంతో మనం చైన్ స్టిచ్ అవన్నీ బేసిక్ స్టిచ్లన్నీ దీంతోటే వేసుకుంటారు. జర్దోసి అలాంటివి ఏమో కుట్టడానికి ఈ నీడిల్స్ యూస్ చేస్తారనమాట. ఇవి వచ్చేసప్పటికి ఇది చూసినట్లయితే ఇది ఒకేసారి 10-15 పూసల వరకు ఎక్కించేసుకొని ఫాస్ట్గా వర్క్ చేసుకోవడానికి ఇది బీడ్స్ నీడిల్ అన్నమాట. దీనికి చూడండి గ్యాప్ చాలా ఎక్కువ ఉంది, సన్నగా ఉంది. ఇది బేసిక్ చైన్ స్టిచ్కి, ఇది ఫిల్లింగ్ స్టిచెస్ వాటికి. ఇది జర్దోసి అలాంటి వాటికి. ఈ నెంబర్ వచ్చేసేటప్పటికి 23 0.45 mm. నెక్స్ట్ జరీ థ్రెడ్. ఈ జరీ థ్రెడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నార్మల్గా మనం మిషన్ సూదులు కాకుండా ఇది జరీ థ్రెడ్. నెక్స్ట్ ఇలాగే సిల్క్ థ్రెడ్స్ ఉంటాయన్నమాట. కలర్స్ మనకి శారీకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్స్ అన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ సూది పూసలు, బీడ్స్, షుగర్ బీడ్స్. వీటిలో సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బాల్ చైన్, గ్రీన్ కలర్ చిన్న బాల్ చైన్. నెక్స్ట్ స్టోన్ చైన్. ఈ స్టోన్ చైన్లోనే చాలా కలర్స్ ఉంటాయి. ఇది వైట్ స్టోన్ చైన్, గోల్డ్ కలర్ ఉంటుంది. మనకి శారీకి కానీ బ్లౌజ్కి కానీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చైన్స్ స్టోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవి స్మాల్ సైజ్ బీడ్స్. చూసారా మీరు, చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి డల్ గోల్డ్ కలర్ బీడ్స్ అన్నమాట. వీటిలో చాలా రకాలు వస్తాయి. ఇది బేసిక్గా క్లాత్ కూడా కావాలి. మనం ఫ్రేమ్ని క్లాత్కి ఫిక్స్ చేసుకున్న తర్వాత స్టిచ్లు అనేవి ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ అసలు చైన్ స్టిచ్ ఎలా బేసిక్గా చేయాలో చూపిస్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో. మీకు ఈ వీడియోలో కనుక ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.